వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మైలవరం నియోజకవర్గ కూటమిలో విభేదాలు బగ్గుమంటున్నాయి. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో రచ్చరచ్చగా సాగింది. అయితే ప్రధానంగా జనసేన నాయకురాలిపై దాడికి యత్నించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు. పోలీసుల సమక్షంలో రెచ్చిపోయారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు రేగల్ల బ్రదర్స్. ప్రధానంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకురాలు రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మిపై దాడికి యత్నించారు తెలుగుదేశం పార్టీ నేతలు. పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి జనసేన నాయకురాలు వెంకటలక్ష్మిని చంపేస్తామంటూ కూడా దాడికి యత్నించినటువంటి వైనం వెలుగు చూస్తున్నాం. సో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు రేగల్ల శ్రీను, రేగల్ల సాంబశివరావు, రేగల్ల రఘు పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి సెటిల్మెంట్లపైన వెంకటలక్ష్మి నిరసన కూడా దిగినటువంటి సిచ్యువేషన్. సో ఎమ్మెల్యే అనుచరులు ఆమెను చంపేస్తామంటూ బెదిరిస్తూ దాడికి ఎదిరించినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఒకసారి పోలీస్ స్టేషన్లో దాడికి ఎత్తినిస్తున్నటువంటి విజువల్స్ ను ఒకసారి చూద్దాం. ఏంటి ఆడలమే గొప్ప మర్యాద ఉండదు. ఆడలు చేయడం కార్పొరేషన్ స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడితే మీరు పట్టించుకోండి. నా కొడుకు ఎవరు మీరు ఏ స్పీకర్తో మీరు మాట్లాడారు ముందు సరిగ్గా కంప్లైంట్ ఎంక్వైరీ చేయండి. మేము చెప్పాము మీరు ఏ స్పీకర్ తో మాట్లాడి ఆగండి. ఏ స్పీకర్ తో మాట్లాడారు ఏం చెప్పారు? ఏ స్పీకర్ ఏం చెప్పారు? ఒక నిమిషం ఆగండి. ఒకసారి మీరు ఆగండి. ఏ స్పీకర్ ఏం చెప్పారంటే ఆడ నరసింహరావు గారు అంట ఆయన లైన్ లో పెట్టుకుని ఓ మధ్యలో పెద్ద వినండి చెప్పేది వినండి. నేను చెప్పేది మాట్లాడి చెప్తా. ఆయన ఏమన్నారంటే కరెంటు బిల్లు కట్టేసి మేడం మీరు ఆయన పిలిపించమాట మేడం. మీరు చెప్పా 2 అగ్రిమెంట్లు అని చెప్పా కాదు. మీకు 2 అగ్రిమెంట్లు ఆ అగ్రిమెంట్ సంబంధాలు అన్నా అసలు పిలిచి డబ్బులు కట్టండి. ఎవడో పనికి వాళ్ళ కూడా చెప్తే మీరు అంటారండి మేడం. నాకు అర్థం అట్లా ఆడెవరో చెప్తుంటే మీరు పిలుస్తున్నారు. మీరు క్లియర్ గా చెప్పలా ఎస్సీ గారు. మీరు వన్ సైడ్ గా లోకల్ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు. మీరు ఎవరని చెప్పారు? సీఐ గారు మాకు సంబంధం లేదు. మీకు ఏమైనా మేడం ఒకసారి మీ ఫోన్ లో మిస్డ్ కాల్ చేసుకోండి. ఎన్నిసార్లు చేసాం ఫోన్ మీకు నెంబర్ లో తర్వాత చేయండి మేడం. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు. మేడం మీరు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ. మీరు పబ్లిక్ సర్వీస్ చేయడానికి మీరు ఫోన్ చేయాలి. పోస్ట్ చేయాలి. కట్టడం వెళ్ళి ఎన్రోల్ చేయాలి. మీరు అంటే మీకు ఆపకంటే మీకు గవర్నమెంట్ నెంబర్ అది మీకు చేయాలి కదా. ఆ నెంబర్ ఇచ్చారు మాకు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, అసలు మైలవరంలో ఏం జరుగుతుంది? పంచాయతీకి సంబంధించినటువంటి అంశాలే. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ కు చైర్పర్సన్ గా ఉన్నారు ఘంటసాల వెంకటలక్ష్మి. పోలీస్ స్టేషన్లోనే ఆమె పైన దాడికి ఎత్తిస్తున్నటువంటి వైనం, అది కూడా కూటమిలో పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మైలవరం నియోజకవర్గ కూటమిలో జనసేన వర్సెస్ టీడీపీ తీవ్ర విభేదాలు తలెత్తాయనే సమాచారం వినిపిస్తుంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లోనే రచ్చరచ్చగా మారింది. మనం ఆ విజువల్ కూడా చూస్తున్నాం. జనసేన నాయకురాల పైన అక్కడే దాడికి ఎత్తించారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు. ఏదైతే రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్మన్ గా ఘంటసాల వెంకటలక్ష్మి ఉన్నారు. వెంకటలక్ష్మి ఏదైతే పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, సెటిల్మెంట్లు చేస్తున్నారు పోలీసులు.
అక్కడికి వెళ్ళి టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ లో కూర్చొని సెటిల్మెంట్ చేస్తున్నారు అనే అంశం పైన నిరసనకు దిగారు. అయితే ఈ నిరసనకు దిగిన సమయంలోనే నేరుగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు పోలీస్ స్టేషన్ లోనే రచ్చరచ్చ చేశారు. రేగల్ల శ్రీను, రేగల్ల శాంబశివరావు, రేగల్ల వీరు ముగ్గురు జనసేన మహిళా నేత వెంకటలక్ష్మిని తిడుతూ దాడికి యత్నం చేశారు. పోలీసుల సమక్షంలోనే, అటు మహిళా పోలీసులు ఉన్నారు, పోలీసుల సమక్షంలోనే సాక్షాత్తు మీడియా చూస్తుండగానే రెండు వర్గాలు బాహి దిగాయి. పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ చేయడం ఏంటి? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టుకుని టీడీపీ నాయకుల్ని ఈ సెటిల్మెంట్లు చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఆమె పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన వ్యక్తం చేయడం వల్ల ఆమెపై దాడికి యత్నించారు, నేరుగా చంపేస్తామంటూ బెదిరించారు. ఏదైతే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరారు. టీడీపీలో చేరి సీటు తెచ్చుకున్నారు. అయితే 2024 ఎన్నికల కూటమి గాలిలో ఆయన గెలవడం జరిగింది. వరుసగా రెండోసారి గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఆయన అనుచరులు ఒంటెత్తు పోకడ మీద పోతున్నారంటే ఇప్పటికే అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ అధిష్టానానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు నేరుగా ఫిర్యాదు చేశారు. మరోపక్క టీడీపీలోనే దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణప్రసాద్ మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా జనసేన ఏదైతే టీడీపీ కూటమిలో జనసేన ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఇక్కడ రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న వెంకటలక్ష్మి అక్కడ నిరసన వ్యక్తం చేయడం, పోలీసుల సమక్షంలోనే ఆమెపైకి దాడి యత్నించడం మీడియా చూస్తుండగానే. కానీ కిరణ్, కొంతవరకు ఎవరైతే ఈ దాడికి ఎదిరించారో ఈ రేగల్ల బ్రదర్స్, మీరు పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందే దాడికి ఎదిరించడం లేదా పోలీసుల ముందే బెదిరించేటువంటి ధోరణిలో వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద వసంత కృష్ణ ప్రసాద్ కూటమిని కలుపుకపోవడంలో నియోజకవర్గంలో ఎక్కడ వెనుకపడ్డారంటారా? ఎందుకు ఇలాంటి విభేదాలు పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నాయి? సిరాజ్, ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ ఒక్కరే కాదు, టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా చోట్ల టీడీపీ కూటమికి సంబంధించిన నేతల మధ్య సమన్వయం లేదు. ఆయా నియోజకవర్గాల్లో వర్కుల పైన కానీ, టెండర్ల మీద కానీ, ఆర్థిక పరమైన అంశాలు కానీ, గ్రామ స్థాయిలో పనుల పైన కానీ నేతల మధ్య, మూడు పార్టీల నేతల మధ్య సఖ్యత లేదు. ఒక మైలవరం నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే పరిస్థితి కొనసాగుతుంది. మనం 2 రోజుల క్రితం చూసాము, సాక్షాత్ డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేనగా టీడీపీ జనసేన మధ్య జరిగిన గొడవ చిలికి గాలికి వానైంది. నేరుగా వర్మను చంద్రబాబు నాయుడు హెచ్చరించే వరకు వచ్చింది. ఇక్కడ వైసీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెడ్డం దొరబాబు వర్సెస్ ఎన్వీఎస్ వర్మ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే చివరికి అధిష్టానం జోక్యం చేసుకుంది. వర్మను సైలెంట్ గా ఉండమని టీడీపీ అధినేత ఆదేశించడం జరిగింది. మరోపక్క జనసేన కూడా అక్కడ జరిగిన వ్యవహారంపై కూడా నివేదిక కోరింది. నాగబాబు అక్కడ పర్యటించడం. ఇక్కడ ప్రధానంగా మైలవరం నియోజకవర్గంలో సెటిల్మెంట్ జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో కూర్చొని సెటిల్మెంట్ టీడీపీ నాయకులు చేస్తున్నారు, ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్నారు అనే అంశం పైన మాత్రమే వెంకటలక్ష్మి, వడ్డీల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న వెంకటలక్ష్మి నిరసన వ్యక్తం చేయడంలోనే ఈ టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అనుచరులు తనను చంపడానికి ప్రయత్నం చేశారని నేరుగా ఆమె ఆరోపణలు చేస్తుంది. మరోపక్క దాడికి యత్నించారు. మనం ఆ విజువల్ చూస్తున్నాం. రాష్ట్రంలో సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో చేయడం ఏంటి? మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లు చేయాల్సిన పరిస్థితి ఏముంది? టీడీపీ కూటమిలో ప్రధాన భాగస్వామ్యంగా జనసేన ఉంది. జనసేన మహిళా నేత అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే టీడీపీ నాయకులు దౌర్జన్యం చేయాల్సిన పరిస్థితి ఏముందనే అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చకు వచ్చింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లు కానీ, వివాదాలు కానీ పోలీస్ స్టేషన్ల అవతల జరుగుతాయి. అందుకు సంబంధించి పోలీసులు వీటిలో న్యాయం ఏంటి, ఏదైతే బాధితుడు వెళ్ళి ఫిర్యాదు చేస్తే వాటిపైన చర్యలు తీసుకుంటారు. సివిల్ వ్యవహారాల్లో అసలు పోలీసులు జోక్యం చేసుకోకూడదు. అయితే ఇక్కడ ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో సివిల్ వ్యవహారాలు, అందులో పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లు చేయడం
ఎంతవరకు కరెక్ట్ అనే అంశం పైన కూడా ఒక చర్చ జరుగుతుంది. అయితే దీనిపైన ఉన్నతాధికారులు చర్య తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక చర్య జరుగుతుంది. ఇప్పటికే ఈ వ్యవహారం అటు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ఇటు ఎఫ్బి ద్వారా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కూటమి నేతల మధ్య సఖ్యత లేదు, 3 పార్టీల మధ్య సమన్వయం లేదు, పార్టీ అధినేతల మధ్య సమన్వయం ఉంది కానీ పార్టీ నాయకుల మధ్య కానీ కార్యకర్తల మధ్య సమన్వయం లేదు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో రచ్చరచ్చ జరుగుతున్న అటు టీడీపీ ఇటు జనసేన నాయకులు స్పందించిన పరిస్థితి లేదు. సాక్షాత్ పోలీస్ స్టేషన్ లో ఇంత గొడవ జరిగితే పోలీసుల పైన చర్య తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాలైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలిగిందంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ విమర్శలు నేరుగా కురిపిస్తుంది. సెటిల్మెంట్లు నేరుగా పోలీస్ స్టేషన్ల వరకు వచ్చిందంటే కూటమి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోండి అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నేరుగా కూటమిపై విమర్శలు కురిపిస్తున్నారు. సిరాజ్. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మైలవరం నియోజకవర్గ కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో రచ్చరచ్చగా సాగింది కూటమి నేతల మధ్య విభేదాలు. సో జనసేన నాయకురాలిపైన దాడికి యత్నించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు. పోలీసుల సమక్షంలో రెచ్చిపోయారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులు రేగళ్ల బ్రదర్స్. ప్రధానంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకురాలు మరియు రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి పైన దాడికి యత్నించారు కూటమి నేతలు. మరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లపైన ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నాయకురాలు వెంకటలక్ష్మి. సో చంపేస్తామంటూ వెంకటలక్ష్మిపై దాడికి యత్నించినటువంటి వైనం మనం చూస్తున్నాం. సో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులైనటువంటి రేగళ్ల శ్రీను, రేగళ్ల సాంబశివరావు, రేగళ్ల రఘు వీరు ప్రధానంగా పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి సెటిల్మెంట్లపైన వెంకటలక్ష్మి నిరసన వ్యక్తం చేయడం, ప్రశ్నించినటువంటి వైనానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మి పైన దాడికి యత్నించారు రేగళ్ల బ్రదర్స్. సో ఎమ్మెల్యే అనుచరులు ఆమెను చంపేస్తామంటూ బెదిరిస్తూ కూడా దాడికి యత్నించినటువంటి వైనం కనబడుతుంది. రాష్ట్ర స్థాయిలో కూటమి నాయకులు అధినేతలు కూడా సెటిల్మెంట్ల వైపు నేతలు జోక్యం చేసుకోవద్దు, క్షేత్రస్థాయిలో సెటిల్మెంట్ల వైపు ఇలాంటి పంచాయతీల వైపు పయనించవద్దు అంటూ పదే పదే కామెంట్ చేస్తున్నాం, కార్యకర్తలకు చెప్తున్న క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి మరో విధంగా కనబడుతుంది. ప్రధానంగా వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులు జనసేన నాయకురాలిపైన దాడికి యత్నించినటువంటి ఘటన మాత్రం కలకలం రేపుతుంది.